హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన మీషో క్రియేటర్ క్లబ్ డే 2కి అందరికి వెల్కమ్. సో నిన్నైతే డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడండి. సో మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు మీషో క్రియేటర్ క్లబ్లో అయితే జాయిన్ అయిపోయారు. కానీ ప్రమోట్ చేయడానికి మంచి ప్రోడక్ట్ ఎక్కడ ఫైండ్ చేయాలి, ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకూడదు ఎందుకనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ ప్రోడక్ట్ ఎలా సెర్చ్ చేయాలి, ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏం థింగ్స్ అయితే చెక్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, మీషో క్రియేటర్ క్లబ్లో ఎర్నింగ్ కోసం ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ రైట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోకి వ్యూస్ వచ్చిన క్లిక్స్ లేదా పర్చేస్ రావడం చాలా కష్టం కావచ్చు. అందుకే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా. నెంబర్ 2, ఆ ప్రోడక్ట్ ప్రైస్ రీజనబుల్గా ఉందా. నెంబర్ 3, ఆ రివ్యూస్ ఎలా ఉన్నాయి. నెంబర్ 4, ప్రోడక్ట్ ఆడియన్స్కి యూస్ఫుల్లా కాదా. నెంబర్ 5, దాని మీద మనం కంటెంట్ చేయగలమా ఆ ప్రోడక్ట్ పైన అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా. ఆడియన్స్ యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ కోసం సర్చ్ చేస్తున్నారా లేదంటే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అనేది చూడాలి. ఎగ్జాంపుల్, కిచెన్ ప్రొడక్ట్స్, హోమ్ యూజ్ ప్రోడక్ట్స్, బ్యూటీ యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్, ఇలా కేటగిరీస్లో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. కానీ కేటగిరీ పాపులర్గా ఉందని ప్రతి ప్రోడక్ట్ కూడా ఆటోమేటికల్లీ సక్సెస్ఫుల్ అవ్వదు. అందుకే ఇండివిజువల్ ప్రోడక్ట్ని కూడా రీసెర్చ్ చేయాలి. సింపుల్ రూల్, మనకు నచ్చడం కంటే ఆడియన్స్కి అవసరం ఉందా లేదా అనేది ముందుగా చూడాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రైస్ అండ్ వాల్యూ. ప్రోడక్ట్ ప్రైస్ ఆడియన్స్కి రీజనబుల్గా ఉందా. అదే టైప్ ప్రోడక్ట్కి మార్కెట్లో ఆల్టర్నేటివ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్ ప్రైస్కి తగ్గ వాల్యూలో ఉందా, అవన్నీ చెక్ చేయండి. ఎగ్జాంపుల్, 99 రూపీస్ ప్రోడక్ట్ అయితే ఉంది. ఇక్కడ 99 మాత్రమే చెప్పడం కంటే 99కి ఈ ప్రోడక్ట్లో ఎంత యూజ్ఫుల్ ఫీచర్ ఉందా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడియన్స్కి యాక్చువల్ వాల్యూ అర్థమవుతుంది. అందుకే చీప్ ప్రైస్ మాత్రమే కాదు, వాల్యూ కూడా ఉండాలి. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ముందుగా మీరు కస్టమర్ రివ్యూస్ అయితే చెక్ చేయండి. ప్రొడక్ట్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, కస్టమర్ పాజిటివ్గా ఏమంటున్నారు, నెగటివ్ రివ్యూస్ ఎందుకు వచ్చాయి, ప్రొడక్ట్ ఫొటోస్ లేదా కస్టమర్ అప్లోడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేయండి. ఎందుకంటే మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ గురించి ఆడియన్స్కి జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రివ్యూస్ చూసి ప్రోడక్ట్ క్వాలిటీపై డౌట్ ఉంటే అలాంటి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకుండా ఉండడమే చాలా బెటర్. ఫేక్ రివ్యూస్ లేదా ఫేక్ క్లెయిమ్స్ మాత్రం అస్సలు చేయకండి. సో గైస్, ఫోర్త్ పాయింట్, ప్రోడక్ట్ యూస్ఫుల్గా ఉందా, ఆడియన్స్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా, డైలీ లైఫ్లో ఉపయోగపడుతుందా. అలా ఉంటే కంటెంట్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్, ప్రోడక్ట్ని వీడియోలో విజువల్లీ షో చేయగలమా, దాని యూజర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్ చేయగలమా, డెమో చేయగలమా. ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటే ప్రోడక్ట్ మీద ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ని అయితే సెర్చ్ చేద్దాం. మీషోలోకి వెళ్ళి మీకు కావాల్సిన కేటగిరీని సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్, కిచెన్ ఆర్గనైజర్ అని సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు కనిపించిన ఫస్ట్ ప్రోడక్ట్ని వెంటనే అయితే సెలెక్ట్ చేయకండి. సో ముందుగా మీరైతే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ చెక్ చేయండి. సో దాని తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ చెక్ చేయండి. సో దాని తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ప్రోడక్ట్ డీటెయిల్స్ చదవండి, ఫొటోస్ అండ్ వీడియోస్ ఒకసారి చూడండి. ఈ ప్రోడక్ట్ అనేది ఆడియన్స్కి యూస్ఫుల్గా ఉందా లేదా చూడండి. ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని షార్ట్ లిస్ట్ అయితే చేయండి. ఇలా ఒక్క ప్రోడక్ట్ కాకుండా 3 to 5 ప్రోడక్ట్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసుకోండి. వాటిలో బెస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇలా మీషో క్రియేటర్ క్లబ్లో ప్రోడక్ట్ని స్మార్ట్గా ఫైండ్ చేయొచ్చు. సో ఈరోజు మనం నేర్చుకున్నది ప్రోడక్ట్ యొక్క డిమాండ్, సెకండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అండ్ వాల్యూ, థర్డ్ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్, ఫోర్త్ ప్రోడక్ట్ యూస్ఫుల్గా ఉందా లేదా, ఫిఫ్త్ ఆ ప్రోడక్ట్ పైన వీడియో చేయగలమా లేదా. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ర్యాండమ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేయకుండా ప్రాపర్ రీసెర్చ్తో ప్రోడక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మన మీషో క్రియేటర్ క్లబ్లో డే 2. డే 3లో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రోడక్ట్ లింక్ ఎలా షేర్ చేయాలి అనే టాపిక్ చూద్దాం. వీడియో యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీషో క్రియేటర్ క్లబ్ కంప్లీట్ గైడెన్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. కామెంట్లో డే 2 అని కామెంట్ పెట్టండి. మీరు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సీ యూ ఇన్ డే 3.